టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏది చెప్పాలనుకున్నా తడబడకుండా చెప్పేస్తాడు. ఏ విషయం మీదైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు పంచుకుంటాడు. అందుకే అతడి బౌలింగ్, బ్యాటింగ్తో పాటు వ్యక్తిత్వానికి కూడా చాలా మంది ఫిదా అయిపోయారు. క్రికెట్ వరల్డ్ లో జరిగే విషయాలపై అశ్విన్ చేసే కామెంట్స్ బాగా వైరల్ అవుతుంటాయి. లాజిక్స్ మిస్ అవ్వకుండా చెప్తాడు. దూరదృష్టితో వ్యవహరిస్తాడు. కాబట్టి అతడి కామెంట్స్ కు అందరూ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటోడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. డౌటే లేదు, కోహ్లీనే కెప్టెన్ అంటూ ఆసక్తికర చర్చకు దారితీశాడు. జట్టుకు కోహ్లీనే కెప్టెన్, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని అన్నాడు అశ్విన్. అతడి కంటే సమర్థవంతమైన సారథి మరొకరు లేరని వ్యాఖ్యానించాడు. అయితే టీమిండియాకు ఆల్రెడీ రోహిత్ శర్మ రూపంలో సాలిడ్ కెప్టెన్ ఉన్నాడు. అలాంటప్పుడు కోహ్లీనే సారథి అంటూ అశ్విన్ కొత్త మెలిక ఎందుకు పెట్టాడని అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అశ్విన్ చెప్పింది ఆర్సీబీ సారథ్యం గురించి. వచ్చే సీజన్లో బెంగళూరును కోహ్లీనే ముందుండి అంతా తానే నడిపిస్తాడని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవలి జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్లో ఆర్సీబీ తాను అనుకున్నది సాధించడంలో సక్సెస్ అయిందని అశ్విన్ అన్నాడు. వాళ్లు అడ్డగోలుగా ఎవరు పడితే ఆ ఆటగాళ్లను తీసుకోలేదని, స్టార్ల వెంబడి పడలేదని పేర్కొన్నాడు. తమ ప్లానింగ్ కు తగ్గట్లు ఓపికతో వ్యవహరించి అనుకున్నది రాబట్టుకోగలిగారని చెప్పాడు. డబ్బులున్నాయి కదా అని తొందరపడకుండా తమ కూర్పులో ఎవరు సెట్ అవుతారో వారినే తీసుకున్నారని అశ్విన్ బెంగళూరు ఫ్రాంచైజీని ప్రశంసించాడు. హేజిల్వుడ్, భువనేశ్వర్, యష్ దయాల్ లాంటి సాలిడ్ బౌలర్లు ఆ జట్టులో ఉన్నారని, అలాగే బ్యాటింగ్ యూనిట్ కూడా బలంగానే ఉందన్నాడు. ఆర్సీబీ టీంను కోహ్లీనే కెప్టెన్ గా ముందుండి నడిపిస్తాడని భావిస్తున్నట్లు అశ్విన్ పేర్కొన్నాడు. బెంగళూరు ఫ్రాంచైజీ సారథి కావాలని వేలంలో ఇతర ప్లేయర్ కోసం వెళ్లలేదని, అలాగే ఆ పగ్గాలు చేపట్టే మరో వ్యక్తి జట్టులో కనిపించడం లేదన్నాడు. కాబట్టి డౌట్ లేకుండా విరాటే బెంగళూరుకి కెప్టెన్ అని అనుకుంటున్నానని అశ్విన్ చెప్పుకొచ్చాడు.